హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై లిటిల్ ఏంజల్ వరల్డ్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు కూడా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన ఇంట్లో ఒక్క కూరగాయ కూడా లేనప్పుడు అండ్ ఈవెన్ టమాటాలన్నా ఉంటే ఏదో ఒకటి చేయొచ్చు అనుకుంటాం. ఈవెన్ టమాటాలు కూడా లేని టైంలో లేదు, రోజు వంట చేసి బోర్ కొట్టేస్తుంది, ఏదైనా ఈజీగా అయిపోయేది కావాలి అని అనుకున్నప్పుడు ఇలాంటి ఒక వంటకం అయితే చాలా అంటే బాగుంటుంది. నేను దీన్ని ఎగ్ పిజ్జా ఎగ్ కర్రీ అని పెట్టుకున్నాను. ఎందుకు అనేది లాస్ట్లో చెప్తాను. ఇది అందరూ చేసేది, చాలామంది చేస్తారు. ముందుగా ఒక బాండి తీసుకోండి, దానిలో ఆయిల్ వేసుకోండి. అది కాగాక పచ్చిమిర్చి యువర్ ఆప్షన్, నాకు పచ్చిమిర్చి కావాలి అనేసి వేసుకున్నాను. పచ్చిమిర్చి లేకపోయినా కానీ బాగానే ఉంటుంది. ఇంకా తర్వాత 2 మీడియం సైజు ఆనియన్స్ని కట్ చేసి వేసుకున్నాను. ఇది 4 ఎగ్స్ తోటి చేసుకోవచ్చు, 6 ఎగ్స్ తోటి కూడా చేసుకోవచ్చు. సో ఇంకా ఈ కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్టు దంచి వేసుకోండి. ఇది మస్ట్ అండ్ షుడ్, చాలా అంటే స్మెల్ బాగుంటుంది. లేదు అని అంటే అల్లం లేకుంటే ఈవెన్ వెల్లుల్లి అయినా కానీ వేసుకోండి, ఓకేనా. ఇంకా అది కొంచెం సేపు సాటేట్ చేసేసి మళ్ళీ కవర్ చేసేయండి, అంటే లిడ్ పెట్టుకోండి. అది ఒక 2 మినిట్స్ అయ్యాక మళ్ళీ లిడ్ తీసేసి ఇంకా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసేసి దాన్ని మొత్తం సాటేట్ చేసుకుంటూ ఉండండి. యువర్ విష్. కానీ మా ఇంట్లో ఏంటంటే ఆ కర్రీ నేను చూపించి ఇది చేస్తానంటే ఆనియన్స్ ఫ్రై కానీ అనేసి అన్నారు. సో నేనైతే ఆనియన్స్ ఇంకొంచెం చేశాను. చాలామంది హాఫ్ ఆనియన్స్ ఫ్రై అయ్యాక తీసేస్తున్నారు. సో మీ ఇష్టము, ఆనియన్స్ ఎంతవరకు అనేది మీ ఇష్టము. ఇంకా ఇక్కడ ఏంటంటే నేను కారము అండ్ ధనియాల పొడి అండ్ గరం మసాలా అండ్ పసుపు వేసాను అనమాట. సో ఇవన్నీ వేసుకుంటే చాలా అంటే చాలా ఈజీగా అయిపోయిద్ది. ఆనియన్స్ ఆయిల్ ఎక్కువైనట్టు అనిపించింది, కానీ కాకపోతే ఏంటంటే మనం ఎగ్స్ వేసినప్పుడు ఎగ్స్ అబ్జర్వ్ చేసుకున్నట్టు అయిపోయిద్ది అనమాట. మరీ పొడి పొడిగా ఉంటే అన్నంలో కలుపుకోవడానికి పనికిరాదు. లేదు మేము దీన్ని సైడ్ డిష్గా చేసుకుంటాము పప్పుకి, లేకపోతే ఏదైనా గ్రేవీ కర్రీకి, లేదా ఈవినింగ్ స్నాక్స్ పిల్లలకి బ్రెడ్కి అట్లా పెట్టిస్తాం అనుకున్నప్పుడు ఆయిల్ చాలా లెస్గా వేసుకోండి. లేదు దీంతోనే మేము అన్నం తింటామన్నప్పుడు ఒక్క చెంచా కొంచెం ఆయిల్ వేసేసుకోండి. ఇదంతా కొంచెం బాగా ఫ్రై అయ్యాక మనం వేసిన మసాలాలన్నీ బాగా ఆనియన్స్కి పట్టేశాక 75% వరకు ఉడికిపోతాయి ఆనియన్స్. అప్పుడు మనం దాన్ని ఈ పాన్ అంతా స్ప్రెడ్ చేసుకొని అప్పుడు మనకి ఎన్ని ఎగ్స్ కావాలో ఆ ఎగ్స్ అన్నిటిని పక్కన వేసేసుకోండి. నేనేంటంటే 4 ఎగ్స్ అయితే సరిపోతాయి నాకు అని చెప్పేసి నేను 4 వేసుకున్నా. ఫస్ట్ 5 వేద్దామనుకున్నాను, కానీ మళ్ళీ ఇంకెందుకులే 4 అయితే సరిపోతాయిలే అని చెప్పేసి అనుకున్నాను. ఇంకా ఇది అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇది మనకి ఈజీగా అయిపోయింది. ఇప్పుడు వీడియో తీసే వాళ్ళకంటే వీడియో ఆఫ్ చేసి ఆన్ చేసి అలాగా ఉంటుంది కదా. మనం దీన్ని పొయ్యి మీద పెట్టేసి 5 నిమిషాల్లోకి కర్రీ కంప్లీట్ చేసేసుకోవచ్చు. మరీ 1 నిమిషంలో అయిపోయిద్ది అని చెప్పను, కానీ ఒక 4 to 5 మినిట్స్లో అయిపోయిద్దండి. హార్డ్లీ 3 మినిట్స్ కూడా అయిపోవచ్చు. ఏంటంటే నేను వీడియో తీస్తా చేసుకోవడం వల్ల నాకు అంత టైం వచ్చింది. అండ్ సిమ్లో పెట్టాను, సిమ్లోనే పెట్టండి. ఎందుకంటే కింద ఆనియన్స్ మాడిపోతాయి, పైన ఎగ్స్కి అంత టేస్ట్ రాదు. కాబట్టి కొంచెం లేట్ అయినా పర్వాలా. నేను కొంచెం ఇది ఉడికిందేమో అని చెప్పేసి ముందే కట్ చేశాను. లేదు మీరు మొత్తాన్ని అలా ఆమ్లెట్ లాగా తిప్పగలం అనుకుంటే అలా కూడా చేసుకోండి, కానీ నేను ఇలా కట్ చేసాను. ఎందుకంటే నాది చిన్న గరిటె కదా, అట్లా మొత్తం ఫ్లిప్ అవ్వలేదు. అందుకని మీకు నచ్చితే కనుక అలా తీసేసుకోండి. నేను ముందే కట్ చేసి పెట్టుకున్నాను కదా. ఇదిగో చూసారా, ఇప్పుడు తీస్తుంటే యాస్టీస్ పిజ్జా అండ్ ఏంటి పిజ్జా కట్ చేసినట్టే అనిపించింది కదా. మనము ఆ పిజ్జా మీద చీజ్ వేసుకుంటే ఆ చీజ్ ఇలా సాగినట్టు వచ్చింది కదా, నాకు అలా అనిపించింది. అందుకే దీన్ని పిజ్జా ఎగ్ కర్రీ అని చెప్పేసి అనుకున్నాను. చాలా బాగుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇది లాస్ట్లో వేసింది ఏంటంటే, మీ దగ్గర కొత్తిమీర ఉంటే వేసుకోండి. చాలామందికి లాస్ట్లో కొత్తిమీర వేసుకోవడం అలవాటు, నాకు అలానే
ఏంటంటే నేను కొత్తిమీరని డ్రై చేసి పెట్టుకుంటా. జస్ట్ స్ప్రింకిల్ చేశాను అంతే. అంతకు మించి ఇంకేం లేదు. అది మీ ఇష్టం అనమాట. ఓకేనా? ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలానే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఎంతమంది ఈ కర్రీని చేసుకొని తిన్నారు ఇదే పద్ధతిలో అనేది కూడా కింద కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. థాంక్స్ ఫర్ ద వాచింగ్. బై బై. టేక్ కేర్. సీ యూ సూన్ అగైన్.